దేవుడి లీల చాలా గొప్పది సరస్వతి. నువ్వెవరో నేనెవరో మిస్అండర్స్టాండ్ చేసుకుని నేను నీ పెళ్ళాపడం ఏంటి? నా వల్లే నీకు నష్టం జరిగినా కూడా నువ్వు మా ఇంటికే వచ్చి ఉండాల్సి రావడం ఏంటి? నీ పట్ల నేను తప్పు చేశానన్న ఫీలింగ్ నుంచి నేను నీతో లవ్లో పడ్డం ఏంటి? బహుశా స్వర్గంలోనే పెళ్ళిళ్ళు నిర్ణయించబడతాయంటే ఇదేనేమో. అందుకే మనం ఇలా కలిసామేమో. కాకపోతే మన పెళ్ళి జరుగుతున్నందుకు అంతులేని సంతోషం ఉన్నా ఓ మూల చిన్న బాధ కూడా ఉంది సరస్వతి. మన ప్రేమ గురించి నేను ఎంతో ఊహించుకున్నాను. నేనొచ్చి నీకు ప్రపోజ్ చేయాలని, నువ్వు ఒప్పుకోకపోతే కన్విన్స్ చేయాలని, నువ్వు నా నిర్ణయం చెప్పడానికి టైం తీసుకుంటే టెన్షన్ పడాలని, ఫైనల్గా నువ్వు ఒప్పుకున్నాక ఉత్సాహం ఉరకలేస్తుంటే నా అంత అదృష్టవంతుడు ఎవ్వరూ లేరని అరచి ఈ ప్రపంచానికి చెప్పాలని చాలా అనుకున్నాను సరస్వతి. అంతేకా సరస్వతి, వెన్నెల్లో కూర్చుని ఇద్దరం కబుర్లాడాలని, ఒకరికొకరం ఐ లవ్ యూ చెప్పుకొని మురిసిపోవాలని, నీకు రకరకాల గిఫ్ట్లు ఇస్తూ నీ మొహంలో సంతోషం చూస్తూ సంబరపడాలని ఎన్నో కలలు కన్నాను. అవేవి జరగకుండానే పెళ్లి జరిగిపోతున్నందుకు బాధగా ఉంది సరస్వతి. ఏదేమైనా నువ్వు నాకు దక్కడం మాత్రం నా అదృష్టం సరస్వతి. నేను నీ జీవితంలోకి వచ్చిన దగ్గర నుండి నువ్వు పడిన బాధలు చాలు. మన పెళ్ళయ్యాక నీ కంటి నుంచి చిన్న కన్నీటి బొట్టు కూడా రాకుండా అపురూపంగా చూసుకుంటాను. నా వల్ల దూరమైన మీ నాన్నని నాలో చూసుకునేలా చేస్తాను. నా ప్రేమకు మన పెళ్లికి మధ్యన కొన్ని గంటల వ్యవధి మాత్రమే ఉంది సరస్వతి. రేపు ఈ టైంకి మనిద్దరం భార్యాభర్తలం. ఒక లవర్గా నా గడువు ఈ రోజుతో ముగిసిపోతుంది. ఒక ప్రేమికుడిగా ఇంతవరకు నేనే అనుభూతి పొందలేదు. సో తప్పుగా అనుకోద్దు సరస్వతి. ఐ లవ్ యూ సరస్వతి. నాతో పెళ్లి కొప్పుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. బదులుంటే చెప్పమ్మా. అయ్యో, టైం అప్పుడే 4 అయిపోయింది. ఏమండి, తొందరగా లేవండి, టైం 4 అయింది. తొందరగా లేచి రెడీ అయితే పెళ్లికి గుడికి వెళ్ళాలి కదా. ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయి, లేవండి. మారుతి, మారుతి, మారుతి. అమ్మగారు,
ఏంటి ఇంకా పడుకునే ఉన్నావు? అవతల బోల్డ్ పనులున్నాయి, తొందరగా రెడీ అయ్యిరా. అలాగమ్మా. వెళ్ళు వెళ్ళు. అలాగే శ్రావణ్ నాని వాళ్ళని కూడా లేపు. అలాగేనండి. శంకర్, ఏంటి ఇంత లేటు? అవును, దాక్షాయిని లేచిందా? లేదు వదినా. సరే, తొందరగా లేచి రెడీ అవ్వమని చెప్పు. అలాగే వదినా. తొందరగా కానివ్వండి. దాక్షాయిని, దాక్షాయిని, దాక్షాయిని లే. నిద్ర వస్తుందండి. నిద్రపోతే పెళ్లి పనులు ఎవరు చేస్తారు? వదిన ఆల్రెడీ పనులు మొదలు పెట్టేసింది. లే దాక్షాయిని, లే. వీర్రాగం ఏమైపోయాడు? ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది కదా, వెంటనే ఫోన్ చేయాలి. దాక్షాయిని, తొందరగా రా. ఎక్కడ పనులు అక్కడ ఆగిపోయాయి. దాక్షాయిని, వదిన పిలుస్తుందిగా, వెళ్ళు. ఒక్క ఫోన్ అండి, చేసుకుని వస్తాను. కంగారులు ఇంత పొద్దునే ఫోన్ అవసరమా? ఇటివు ఇవ్వమంటుంటే ఉదయాన్నే ఫోన్లేంటి? వెళ్ళు, లే. దాక్షాయిని, దాక్షాయిని, పెళ్లికి కావాల్సిన సామాగ్రి అంతా దగ్గరుండి నువ్వు మారుతితో ప్యాక్ చేయించు. మనం గుడికి తీసుకెళ్ళాలి. ఇంకా నిలబడ్డావేంటి? వెళ్ళు. ఏంటో వీళ్ళు ఇంకా రెడీ అయ్యారో లేదో. నాని, వదినా, ఏంటి ఇంకా అలాగే ఉన్నావు? ఇంకా రెడీ అవ్వలేదా? శ్రావణ రెడీ అవుతున్నాడు వదినా, తర్వాత నేను రెడీ అయిపోతాను. సరే సరే, తొందరగా రెడీ అయ్యండి. సరే వదినా. దాక్షాయిని, అన్నీ సర్దేశావా? ఏది మర్చిపోలేదు కదా? సర్దేశాను. అలాగే. అమ్మో, దీన్ని ఖాళీగా ఉంచితే పెళ్లి చెడగొట్టడానికి వెధవ ప్లాన్లన్నీ వేస్తుంటుంది. దీన్ని అస్సలు ఖాళీగా ఉంచకూడదు. దాక్షాయిని, పెళ్లిలో అక్షంతల కోసం బియ్యం పెట్టారో లేదో ఒకసారి చెక్ చెయ్యి. ఇప్పుడే పెట్టించొచ్చాను. అలాగా? అయితే మారుతి లగేజ్ కార్లో పెట్టాడో లేదో ఒకసారి చూసిరా. నేనెందుకు చూడ్డం? మారుతి చూసుకుంటాడుగా. దాక్షాయిని, వదిన చెప్తే చెయ్యాలి. చేయనంటావేంటి? తను చెప్పింది ఏదైనా సరే నువ్వు చేసి తీరాల్సిందే. సరే అండి. శంకర్, నువ్వు కూడా వెళ్ళి తొందరగా రెడీ అయ్యొచ్చే. సరే వదిన. మారుతి, మారుతి, అమ్మగారు, ఇది తీసుకొని కార్లో పెట్టు, నేను ఇప్పుడే వస్తాను. అలాగే అమ్మగారు. దాక్షాయిని, ఇవన్నీ ఇక్కడ పెట్టారేంటి? తీసుకెళ్ళి కార్లో పెట్టు. వెళ్ళు, పెట్టు. ఇదిగో, ఇది కూడా తీసుకెళ్ళు. వెళ్ళు. మారుతి, ఇదిగో, ఇది కూడా కార్లో పెట్టేసి. ఇలాగే ఉండు అమ్మగారు. వీర్ రాఘవ్కి ఫోన్ చేస్తే బెటర్. దాక్షాయిని, దాక్షాయిని,
వెళ్ళు. ఫోన్ చేద్దామంటే సీత కనీసం నా రూమ్లో కూడా వెళ్ళనివ్వడం లేదు. గుడికి వెళ్లేలోపు మనసు మార్చుకోకుండా సరస్వతిని మళ్ళీ ట్యూన్ చేయాలి. దాక్షాయిని, అటెక్కడికి? సరస్వతి రెడీ అయిందో లేదో చూద్దామని. అవసరం లేదు, నేను చూసుకుంటాను. మిగిలిన పనులన్నీ నువ్వు చూడు. వెళ్ళు. నిన్ను సరస్వతితో కలవనిస్తే ఏదో చెప్పి పెళ్ళాపాలని చూస్తావు. నాకు తెలీదా దాక్షాయిని నీ నాటకాలు? దాక్షాయిని, పనులన్నీ పూర్తి చేయకుండా ఎక్కడికి వెళ్తున్నావు? అన్ని పనులు పూర్తయ్యాయి, నేను రెడీ అయి వస్తాను. సరే, 5 నిమిషాల్లో రావాలి. ఓకే. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఈ సీత హడావిడి చూస్తుంటే గుడి దగ్గరికి వెళ్లకుండానే సరస్వతికి శ్రావంతో తాళి కట్టించేసేలా ఉంది. అసలు వీర్ రాఘవ ఎక్కడ చచ్చాడో ఏంటో. ఈరోజే గుళ్ళో సరస్వతికి పెళ్లి. ఎలా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి? అమ్మయ్య, ఫోన్ రింగ్ అవుతుంది. లిఫ్ట్ చేయి రాఘవ, లిఫ్ట్ చేయి. ఎక్కడ సచ్చావు? ఫోన్ కూడా పనిచేయట్లేదు నీది. మీరు ఫోన్ చేసిన నెంబరు నెట్వర్క్ పరిధిలో లేదు. దయచేసి 2 రోజుల తర్వాత ఫోన్ చేయండి. ఇదేంటి, ముందు రింగ్ అయింది కదా, లిఫ్ట్ చేసి తర్వాత నెట్వర్క్ లేదంటోందేంటి? మేబీ సిగ్నల్ ప్రాబ్లం ఏమో. మీ బట్టలు తెల్లగా మెరవాలంటే టింగ్ డాంగ్ వాషింగ్ పౌడర్నే వాడండి. టింగ్ డాంగ్, టింగ్ డాంగ్. బండకి వాషింగ్ పౌడర్ వాడమంటున్నాడేంటి? అసలు వీడికి ఏమైనా పిచ్చా? అవును, కాల్ చేస్తే వెళ్తే రాంగ్ కాల్ వెళ్ళాలి. మరి యాడ్ వస్తోందేంటి? దాక్షాయిని, అందరు రెడీగా ఉన్నారు. ఏం చేస్తున్నావు లోపల? త్వరగా రా. వస్తున్నానండి. రా త్వరగా. రెడీ అయి వస్తున్నానండి. కర్మ. నేనెవరిని పెళ్లి చేసుకోవాలి? శ్రావణ, వీర్ రాఘవన? శ్రావణేమో అంతులేని ప్రేమ చూపిస్తున్నాడు, వీర్ రాఘవ ఇష్టం అని చెప్తున్నాడు. కానీ పీటల మీద పెళ్లి ఆపి పగ తీర్చుకోవాలి అని చెప్తున్నాడు. ఈ కుటుంబం నా మీద అభిమానం చూపిస్తూ నాకు విలువైన స్థానం ఇవ్వాలి అని చూస్తుంది. దాక్షాయినేమో వీర్ రాఘవని పెళ్లి చేసుకుంటే మీ నాన్న ఆత్మకి శాంతి వస్తుంది అని చెప్తుంది. నేనేం చెయ్యాలి? శ్రావణ్ ప్రేమ నమ్మాలా? వీర్ రాఘవ ఇష్టాన్ని నమ్మాలా? రామరాజు ఫ్యామిలీ అభిమానానికి విలువనివ్వాలా? దాక్షాయిని మాటకి విలువనివ్వాలా? పిట్టల మీద పెళ్లి ఆపాలా లేదా? ఇప్పుడే వెళ్ళి రామరాజు ఫ్యామిలీ మొత్తానికి మా నాన్న కోసం వీర్ రాఘవని పెళ్లి చేసుకుంటున్నానని చెప్పాలా? ఏం చెయ్యాలి? నాని, అన్ని జాగ్రత్తగా చూసుకో, ఏది మర్చిపోవద్దు. అలాగే వదినా. ఏమండి, రెడీ అయ్యే కదా? ఇవి తీసుకెళ్ళు. నేను రెడీగా ఉన్నాను సీత. 1 2 నువ్వు బయలుదేరేటప్పుడు సరస్వతి పెళ్లి నగలు తీసుకురావడం మర్చిపోవద్దు. అలాగే.
దాక్షాయిని ఇప్పుడు సరస్వతిని కలిసిందంటే తన మనసులో విషబీజం నాటుతుంది. దాక్షాయిని, ఒక్క నిమిషం ఇలారా. నీకు రాత్రి ఒక బ్యాగ్ ఇచ్చాను కదా, వెళ్ళది తీసుకురా. వెళ్ళు. ఏమండి, అలాగే ఒకసారి పంతులు గారికి కూడా ఫోన్ చేయండి. మారుతి, తొందరగా రా. ఇవి కూడా కార్లో పెట్టే. వెళ్ళు. అలాగే అమ్మగారు. వీర్రాఘవ ఫోన్ కలవట్లేదు. సరస్వతితో ఎలాగైనా మాట్లాడి పెళ్లి చెడగొట్టించేలా మైండ్లో స్ట్రాంగ్గా ఫిక్స్ చేయించాలి. దాక్షాయిని, ఎక్కడికి వెళ్తున్నావు? సరస్వతి రెడీ అయిందో లేదో నేను చూసొస్తాను. అవన్నీ నేను చూసొస్తానులే, కానీ నువ్వు నా గదిలోకి వెళ్ళి పెళ్లికి కావాల్సిన కట్నం బట్టలు తీసుకురా. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. మారుతి, అమ్మగారు, ఇవి కాస్త జాగ్రత్తగా పెట్టు. అలాగే అమ్మగారు. ఇది కూడా వెళ్ళు. దాక్షాయిని, వెళ్ళి శంకర్ని పిలుచుకోండిరా. ఈ సీత నేను సరస్వతి రూమ్లోకి వెళ్లకుండా అడ్డుకుంటోంది. ఏంటి ఆలోచిస్తున్నావు? వెళ్ళి పిలు. ఒక్క నిమిషం అక్క, కొత్త పెళ్లి కూతుర్ని పలకరించి తర్వాత వెళ్ళి పిలుస్తానక్క. అబ్బా, ఇప్పుడంత సమయం లేదు దాక్షాయిని. తర్వాత తీరిగ్గా పలకరించొచ్చు. అవతల గుళ్ళో చాలా పనులున్నాయి. ముందు మనం బయలుదేరాలి. వెళ్ళి శంకర్ని పిలు. వెళ్ళు. శంకర్, నువ్వు దాక్షాయిని బయలుదేరి వెళ్ళండి. అక్కడ ఏర్పాట్లు చూసుకోండి. నేను మీ అన్నయ్య సరస్వతిని శ్రావణ్ని తీసుకొస్తాం. సరే వదినా. సరే, త్వరగా బయలుదేరండి. ఇదిగో. నన్ను సరస్వతితో మాట్లాడకుండా ఆపగలవేమో, కానీ తనతో పెళ్లి ఆపకుండా మాత్రం అడ్డుకోలేవు సీత. నాని, నాని, వదినా, శ్రావణ్ రెడీ అయ్యాడా లేదా? నేను రెడీగానే ఉన్నాను వదినా. అనే ఒకసారి రా. ఏంట్రా? శ్రావణ్, అనయ్య, మన అమ్మ నాన్న బతికున్నా కూడా మీరిద్దరూ నా మీద చూపిస్తున్న ప్రేమ, అభిమానం, శ్రద్ధ చూపించరేమో అన్నయ్య. ఏమండి, చాలా హడావిడిగా పెళ్లి చేస్తున్నావు. ఏర్పాట్లకి ఏ ఇబ్బంది లేదు కదా? నువ్వు కంగారు పడదు సీత, అన్ని పనులు అవుతాయి. సరస్వతి రెడీ అయితే బయలుదేరుతాం. వెళ్ళి చూడు. ఇప్పుడే తీసుకొస్తాను. సరస్వతి, ముహూర్తం దగ్గర పడుతుంటే రెడీ అవ్వకుండా అలా డల్గా కూర్చున్నావేంటి? తొందరగా కానివ్వ, వెళ్దాం. పెళ్లి పెట్టుకుని సరస్వతి రెడీ అవ్వకపోవటం ఏంటి? ఎందుకు డల్గా ఉంది? లేగు, లే, పద పద. పద పద పద, కూర్చో కూర్చో. ఏంటి సరస్వతి ఇది? గుళ్ళో ఇంకా చాలా తంతు మిగులుంది. నిన్ను పెళ్లి కూతుర్ని చేయాలి, గౌరీ పూజ చేయాలి. మనకేమో అంత సమయం లేదు. ఇదిగో, ఇది పెట్టుకో. నువ్వు ఇలాగే ఉంటేలా చెప్పు. పెట్టుకో.
దాక్షాయిని అక్క లేదా? లేచిన దగ్గర నుంచి కనిపించలేదు. దాక్షాయినితో సహా అందరూ గుడికి వెళ్ళిపోయారు. అక్కడ చాలా పనులున్నాయి కదా. ఇదేంటి, కనీసం కనబడకుండా ఒక్క మాటైనా చెప్పలేదు. దాక్షాయిని గుడికి వెళ్ళడం ఏంటి? ఏం చేద్దాం అనుకుంటోంది? సరస్వతిని గమనిస్తుంటే ఏదో దిగులుగా కనిపిస్తోంది. శ్రవణ్ణి పెళ్లి చేసుకోవటం తనకి మనస్ఫూర్తిగా ఇష్టమో లేదో, తీరా పెళ్లి పీటలెక్కాక ఇష్టం లేదంటే ఆవాస్ పాలవుతాం. సరస్వతి, నీతో కొంచెం మాట్లాడాలమ్మా. ఇప్పుడేంటండి, అసలే ఆలస్యం అవుతుంది. ఒక్క నిమిషం సీత.